ఉగాది పండుగ మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరం అంతా కూడా కష్టాలు రాకుండా ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఉగాది రోజున పొరపాటును కూడా ఈ తప్పులు అనేది అస్సలు చేయకండి. అవేంటో ఒకసారి చూద్దాం. గొడవలు, కోపాలు. ఉగాది రోజున ఇంట్లో గొడవ పడటం, ఇతరులను దూషించటం, వాళ్ళపైన ఏదైనా ఏడవటం లేదంటే మీరు ఏడవటం వంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే ఏడాది పొడవునా మీకు ఇలాగే జరుగుతుంది అనేది నమ్మకం. అలాగే నెంబర్ 2, ఉగాది పచ్చడికి ముందు ఆహారం అనేది అస్సలు తీసుకోకూడదు. ఉగాది రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఉగాది పచ్చడినే ప్రసాదంగా స్వీకరించాలి. ఈ ఉగాది పచ్చడికి ముందు టీ, కాఫీలు ఇలాంటివి ఏవి కూడా తీసుకోకూడదు. నెంబర్ 3, మాంసాహారం, మద్యం. సో నూతన సంవత్సరంగా మనం భావిస్తాం కాబట్టి ఇల్లు పవిత్రంగా ఉంటుంది కాబట్టి ఉగాది రోజున మాంసాహారం వండటం, మద్యం సేవించడం అరిష్టంగా భావిస్తారు. ఇలా అస్సలు చేయకూడదు. నెంబర్ 4 వచ్చి అప్పు ఇవ్వడం, తీసుకోవడం. ఉగాది పండుగ రోజున ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు, అలాగే అప్పు తీసుకోకూడదు కూడా. ఇలా చేస్తే ఏడాది పొడవునా మీకు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి అనేది ఒక నమ్మకం. అలాగే నెంబర్ 5 వచ్చి పాత బట్టలు అనేది ధరించడం. కొత్త ఏడాది కాబట్టి ఉగాది రోజున వీలైతే కొత్త బట్టలే ధరించండి. కనీసం శుభ్రంగా ఉతికిన బట్టలైనా వేసుకోండి, కానీ మురికి లేదంటే పాత పడిపోయిన బట్టలు అనేది అస్సలు ధరించకూడదు. ఇలా చేస్తే దరిద్రం అనేది వెంటాడుతుంది. నెంబర్ 6 వచ్చి ఇల్లు చిందరవందరగా ఉండకూడదు. మహాలక్ష్మి పరిశుభ్రంగా ఉన్న చోటే ఉంటుంది కాబట్టి ఉగాది రోజున ఇంటిని మంచిగా చూసుకొని గుమ్మానికి మామిడాకులు కట్టుకొని వేపాకుల తోరణాలు కట్టుకొని పూజ చేసుకోండి. నెంబర్ 7 వచ్చి పంచాంగ శ్రవణం. ఉగాది రోజున పంచాంగ శ్రవణం అత్యంత ముఖ్యం. ఆ ఏడాది మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా తెలుసుకొని జాగ్రత్త పడాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పాటించండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి.